ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబ సభ్యులను పాలిటిక్స్లోకి తీసుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి భార్య లేదా ఇద్దరు కుమార్తెల్లో ఒకరు పోటీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. సోదరుడు గిరిధర్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న తన వేగాన్ని అందుకోలేకపోతున్నారని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భావిస్తున్నారా? ఇద్దరు కుమార్తెల్లో ఎక్కువగా ఎవరిని ఫోకస్ చేస్తున్నారు? రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడానికి కారణమేంటి? ప్రజా సమస్యల పరిష్కారానికి కోటమిరెడ్డి అనుసరిస్తోన్న కొత్త ఒరవడేంటి? పరిష్కారం కాని సమస్యలకు జనానికి క్షమాపణ చెప్పి హుందాగా వ్యవహరిస్తున్నారా? నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి రాజకీయ వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో కొందరు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో మాదిరిగా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. కొందరు జీవితాంతం పదవులకు అంటిపెట్టుకుని ఉండాలనుకుంటారు. కానీ మరికొందరు ఇందుకు భిన్నం. వారసులు లేదా కుటుంబ సభ్యుల్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తెర వెనుక పాలిటిక్స్ నడపాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. సోదరుడు గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మహిళలకు సముచితంగా సీట్లు ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉందని గ్రహించిన శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ముందు నుంచే ఫోకస్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ సీటు మహిళలకు కేటాయించాలనుకుంటే తన భార్య లేదా ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో వీరు విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్న కుమార్తె సాయి వైష్ణవిని టీడీపీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సోదరుడు గిరిధర్ రెడ్డి తన వేగాన్ని అందిపుచ్చుకోలేకపోవడంతోనే కోటమిరెడ్డి తన కుమార్తె సాయి వైష్ణవిని టీడీపీ పాలిటిక్స్లో క్రియాశీలకంగా వ్యవహరించేలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సోదరుల మధ్య విభేదాలతోనే సాయి వైష్ణవిని టీడీపీ యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చారంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఇక ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు బాగా ఉండాలి లేదా ప్రజల్ని మెప్పించాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో వరుసగా 3 సార్లు గెలిచారు. 2014, 2019లో వైసీపీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఈ నేత ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల కొత్త రాజకీయ పంథాను అనుసరిస్తోంది. ఒకేసారి 100 అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించి 60 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ప్రజలతోనే వాటిని ప్రారంభిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నాటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇటీవల ఒక ప్రాంతంలో 2 ఏళ్లుగా ఒక అభివృద్ధి పని చేయలేదని తెలుసుకున్నారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి స్థానికులకు క్షమాపణ చెప్పి హుందాగా వ్యవహరించారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేత భార్య అరుణమ్మ జడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు అరుణమ్మని ఆహ్వానిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ జడ్పీ చైర్పర్సన్ కలిసి కార్యక్రమాలకు హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీ ఆవిర్భావానికి ముందు జిల్లాలో ఈ సాంప్రదాయం ఉండేది. రాజకీయాలకు అతీతంగా స్నేహ సంబంధాల్ని కొనసాగించేవారు. కానీ ఫ్యాన్ పార్టీ కక్ష, వివక్షపూరిత రాజకీయాలతో ఈ సత్సంప్రదాయం మంటకలిసిపోయింది. కోటమిరెడ్డి రాజకీయ చిత్రతతో పాలిటిక్స్కి అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరగాలన్న మంచి పద్ధతి నెల్లూరు రూరల్లో కొద్దిగా కనిపిస్తోంది. ఇక టీడీపీ కార్యకర్తల ఆవేదనను మహానాడులో కోటమిరెడ్డి ప్రస్తావించారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ధైర్యంగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి సీట్లు ఇవ్వాలనుకుంటే అది భావ్యం కాదని తెలుగుదేశం అధినాయకత్వానికి సూచించారు. సమస్యలపై ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించే హక్కు జనానికి ఉంది. ఈ క్రమంలోనే నన్ను ప్రశ్నించొచ్చు అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే అవకాశాన్ని తనకు తాను కల్పించుకున్నారు. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు శరవేగంగా కొత్త పంథాలో పావులు కదపడం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికే చెల్లిందనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కోటమిరెడ్డి ప్రజల్ని మెప్పించారు. ఇప్పుడు వారసుల్ని తీసుకొస్తున్న క్రమంలో వారెంతవరకు జనం మన్ననల్ని పొందగలరో చూడాలి.